నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్తే ప్రియాంక గారు. నమస్తే. గురుగారు మనం ఇది కుబేర మంత్ర సిరీస్ గురించి అయితే మాట్లాడుకుంటూ వస్తున్నాం. Yes. ఈ రోజు వచ్చేసి మన కుబేర మంత్ర సిరీస్ 247 గురుగారు. ఓకే. ఇందాకటి లాస్ట్ వీడియోస్ లో అయితే మనం లక్కీ మొబైల్ నంబర్స్ గురించి మీరు చెప్తూనే ఉన్నారు. నంబర్ సిరీస్ వాళ్ళ కోసం, 1 to 6 సిరీస్ వాళ్ళ కోసం లాస్ట్ వీడియోస్ లో మీరు లక్కీ మొబైల్ నంబర్స్ ఏవైతే లక్కీ చెప్పారు. ఈ రోజు సిరీస్ 7 వాళ్ళకి ఏ మొబైల్ నెంబర్ అయితే లక్కీయో చెప్తారా గురుగారు? ఓకే. అంటే ఇక మనకు నెక్స్ట్ సిరీస్ వచ్చేసి 7, 8, 9 ఉన్నాయి. ఓకేనా? ఈ సిరీస్లో కంప్లీట్ కావడానికి. వెరీ గుడ్. సో ఎప్పుడైనా మేడం మనం లక్కీ అనగానే మనకు మంచి చేసేది, సో మనకు చెడు చేసేది అన్లక్కీ, అంటే దాన్ని శత్రు అని కూడా అనాలి. న్యూమరాలజీలో రెండే చెప్తుంది మామూలుగా. ఏదైతే మీకు లక్కీ నెంబర్ ఉంటుందో దాన్ని మీరు పర్ఫెక్ట్గా పట్టుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోవచ్చు. అదే మీరు శత్రు నెంబర్ టచ్ చేశారనుకోండి మిమ్మల్ని తొక్కి పడేస్తుంది. సో మీకు ఎక్కడ రిలేషన్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, దేంట్లో కానివ్వండి చేసేది మీ శత్రు నెంబరే మీకు చేసేది. ఈరోజు మనం 7 సిరీస్ గురించి తెలుసుకోబోతున్నాం. దాంట్లో ముందుగా కోర్సెస్ గురించి చెప్తాను మీకు. సో మనం 3 కోర్సెస్ ఎప్పుడు కూడా మనం దీన్ని అనౌన్స్ చేసాం చాలా రోజుల నుంచి. ఇప్పుడు ఇయర్ ఎండింగ్లో రేట్స్ కూడా హైక్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తొందరగా మీరు నిర్ణయం తీసుకుంటే 3 కోర్సులు. నెంబర్ 1 లెవెల్స్. నెంబర్ 1 లెవెల్లో ఫౌండేషన్ ఉంటుంది. చాలా అద్భుతంగా మీకు న్యూమరాలజీకి సంబంధించిన ఫౌండేషన్ ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసి మీకు 30 days న్యూమరాలజీ మారథాన్ ప్రోగ్రామ్. దీంట్లో మీకు 90 days 90% మీకు న్యూమరాలజీ కవర్ అవుతుంది. దాదాపు చాలా వరకు తెలుసుకుంటారు మీరు. ఇంకొక 10%లో కవర్ అయ్యేది వచ్చేసి మనకి ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్స్ అనమాట. ఇది ఇక పర్ఫెక్ట్. దాంట్లో కొన్ని సాఫ్ట్వేర్ కూడా మీకు సపోర్టింగ్గా ఉంటుంది. దాంతో మీరు స్పీడ్గా డబ్బులు గెయిన్ చేసుకోవడానికి 1,00,000 పర్ మంత్ గెయిన్ చేస్తానికి మీకు ఆస్కారం ఉండే కోర్స్. సో దీన్ని అందరు గ్రాప్ చేయొచ్చు. ఒక 1 hour టైం ఎవరైతే కేటాయించగలుగుతారో వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవడానికి అర్హులు. కంపల్సరీ 1,00,000 నుంచి 1,00,000 ఎవ్రీ మంత్ గెయిన్ చేసేటట్టుగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడ్డది. దీంట్లో మీరు దూసుకుపోండి. అద్భుతంగా కోటీశ్వర్లు కావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2025లో మనకు 5 వస్తుంది మంచిగా. సో 5 అనేది బిజినెస్ నెంబర్. చాలా అద్భుతంగా దూసుకుపోవడానికి మార్గం ఉండే నెంబర్. సో దానికి కూడా వెల్కమ్ వీడియోస్ రెడీగా ఉన్నాయి, చెప్తాను మీకు. రైట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం 7, 16, 25 ఈ కేతు నెంబర్లో జన్మ. అంటే దీనికి అధిపతి వచ్చేసి కేతు. కేతు అని అంటే బాడీ మేడం. వాస్తవంగా 4 అనేది మనకు ఎక్కడైతే బ్రెయినరీ నెంబర్గా ఉందో ఇది వచ్చేసి బాడీ నెంబర్లో ఉంటుంది. వీళ్ళు పాపం చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు. చాలా అంటే చాలా. ఏది సరిగ్గా నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళ తలపై వేరే దగ్గర ఉంది కదా, దానికి తగ్గట్టుగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు. వెనకబడే ఉంటారు ఎప్పుడు చూసినా కూడా. ఏదో దూసుకుపోవాలని ప్రయత్నం చేస్తారు కానీ ఏదో ఆపుతూ ఉంటుంది వీళ్ళని. సో దీన్ని ఇక పరిభాషలో చెప్పాలంటే దీన్ని గాయాబ నెంబర్ అంటారు 7ని. అంటే ఇది ఊరిక మాయమైపోతున్నట్టుగా ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ టోటల్ చేస్తే మీకు 25 కానీ, లేదంటే మీకు 52 కానీ, లేదంటే 61 కానీ ఇట్లా వచ్చింది అనుకోండి, లేదా 70 కానీ, అంటే టోటల్ గ్రాండ్ టోటల్ వేస్తే 7 వచ్చింది అనుకోండి, ఆ మొబైల్ నెంబర్ ఊరికే మిస్ అయిపోతూ ఉంటుంది. సో ఆ మొబైల్లో డేటా మిస్ అయిపోతూ ఉంటుంది. ఓసారి ఫోన్ చేసి అన్న నీ ఫోన్ కలుతలేదేంది, నువ్వు నాట్ రీచబుల్ ఏరియాలో ఉన్నావంట అంటే వీడు ఇంట్లోనే ఉంటాడు. అంటే ఇది ఏం చేస్తుంటుంది అంటే ఇప్పుడు మాయమైపోవాలని చూస్తూ ఉంటుంది. అంటే తిన తలని ఎత్తుక్కుంటూ ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇదే నెంబర్ కనుక మీరు వెహికల్స్కి వేసారనుకోండి, వెహికల్స్ కూడా మిస్ అయిపోతూ ఉంటాయి. దాదాపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ అయినాయన్నీ కూడా ఈ నెంబర్లో ఉంటాయి. నా వెహికల్ మిస్ అయింది, నా వెహికల్ దొంగలు కొట్టేశారు, నా వెహికల్ కనిపించడం లేదు, ఇలాంటివన్నీ ఈ నెంబర్కి సిరీస్కి కన్వర్టెడ్గానే ఉంటాయి. అందుకనే 7, 16, 25లో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటారు. కాకపోతే వీళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి ముందే. ఇప్పుడు జరగబోయేని ముందే తెలుస్తూ ఉంటాయి వీళ్ళకి. పెద్ద ఎగ్జాక్ట్గా ఫీల్ గారు వీళ్ళు. ఇది కూడా జరిగేది నాకు తెలుసు కదా అన్న ఫీలింగ్తో ఉంటారు అనమాట వీళ్ళు. సో మంచి నెంబర్ అయినప్పటికీ దీన్ని మంచి విజ్డమ్ నెంబర్ కూడా అంటారు. ఈ నెంబర్లో ఉన్న వాళ్ళు బాగా చదువుకుంటూ ఉంటారు, చాలా మంచి క్వాలిఫైడ్గా ఉంటారు, పిహెచ్డీ చేస్తూ ఉంటారు, నిత్య విద్యార్థులు లెక్క ఉంటారు. సో ఇలా ఉండాల్సిన వాళ్ళ నెంబరు మనకు పర్ఫెక్ట్ వేలో లేదనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే వీళ్ళ నెంబర్ కూడా వీళ్ళ యొక్క లక్కీ నెంబర్ని ఖచ్చితంగా పోలి ఉండాలి. వీళ్ళ లక్కీ నెంబర్లో లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి మీ 10 అంకెల మొబైల్ నెంబర్ టోటల్ చేస్తే ఖచ్చితంగా మీ లక్కీ నెంబర్లో ఉండాలి. లక్కీ నెంబర్స్ గురించి చాలాసార్లు మనం విశదీకరించడం అనేది జరిగింది. సో అలా ఉండాలి. ప్లస్ మీకు ఎప్పుడైతే మీకు 4, 5, 6 స్థానాలలో 0 లేకుండా కేర్ తీసుకోండి. ఇది మీకు చాలా దోహదపడుతుంది. ఎందుకంటే 4 అంటే మనకు కుబేర స్థానం, అక్కడ 0 ఉండకూడదు. అక్కడ 0 అంటే డబ్బులు మొత్తం మిస్ అయింది. మరి మీకేమైనా డబ్బులే కావాలి. మన యాంకర్లు ఏం చేస్తారు, కిరణ్ యాంకర్ మొత్తం కూడా మా ఆడియన్స్కి డబ్బులు ఎలా ఇవ్వాలి, బంగారం ఎలా ఇవ్వాలి, డబ్బులు ఎలా ఇవ్వాలని చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు 4వ స్థానంలో 0 లేకుండా చూసుకోండి. కుబేర స్థానం 0 కాకుండా
తర్వాత 5వ స్థానం ఇది బిజినెస్ స్థానం. బిజినెస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మనీయే కదా, మనీ. మీరు కోరుకునేది. కాబట్టి అక్కడ కూడా 0 లేకుండా చూసుకోండి. ఓకే. తర్వాత 6వ స్థానం ఇక ఏదైతే పక్కా డబ్బుల స్థానం, ఇది మనీ ఫ్లో నెంబర్ అంటారు దాన్ని. ఇక మనోళ్ళు అయితే హిందువులు వాళ్ళు మనం లక్ష్మీదేవి నెంబర్ అంటారు దీన్ని. కాబట్టి మీరు ఈ నెంబర్లలో కూడా 0 లేకుండా చూసుకోండి. ఈ స్థానంలో 0 లేకుండా చూసుకోండి. ఇక ఆఖరిలో మీరు 4, 5, 6 ఉంచుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. లేదు అని అంటే మీరు కనీసం 5, 6, 2, 6, 4, 6 పెట్టుకోండి. ఆఖరికి దొరకపోవట్లేదు లాస్ట్లో 0, 6, 0, 5 అని పెట్టుకోండి, చాలా అద్భుతంగా రెమెడీ అవుతుంది. ఇంకో ఇక మనకి బాగా వీళ్ళు అట్రాక్ట్ అయ్యేది ఏంటిది, ఫ్యాన్సీ నెంబర్లు. 9999, 444, 445, 555, 666, ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్లు బ్రదర్స్. ఇవన్నీ ఫ్యాన్సీ నెంబర్లు మాత్రమే, మన లక్కీ నెంబర్లు కావు. కాబట్టి మీకు ఒక సపరేట్ నెంబర్ అనేది ఉంటుంది లక్కీ నెంబర్, దాన్ని పట్టుకోండి. మీరు దాన్ని పట్టుకుంటే మీరు ఎక్కడికైనా దూసుకుపోవచ్చు. ఇక మీరు ఒకటి కనపడేయన్ని లక్కీ నెంబర్లు చెప్పడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఫ్యాన్సీ నెంబర్లు తీసుకున్నారనుకోండి, అది మీకు కర్మగాలి శత్రు నెంబర్ అయిపోయింది అనుకోండి, అంతే, ఇంకా మీరు కథ అయిపోయినట్టే పని. కాబట్టి ఎవరైతే దూసుకుపోవటానికి అనువుగా ఉన్నా కూడా దూసుకుపోలేకపోతున్నారో, ఎవరైతే వీళ్ళకి అన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయో, బ్లాకేజెస్ వస్తున్నాయో, ఇవన్నీ కూడా దాదాపు శత్రు నెంబర్లో ఉంటాయి. టోటల్ చేస్తే మీకు శత్రు నెంబర్లో ఉంటాయి. కాబట్టి మీ యొక్క లక్కీ నెంబర్లో మొబైల్ వాడండి, అద్భుతంగా దూసుకెళ్ళండి. మీది మంచి సదుల తల్లి నెంబర్, మంచి విజ్డమ్ నెంబర్, దీంతోనే మీకు మంచి గ్రోత్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మీకు పరిపక్వగా చెందినట్టుగా పర్ఫెక్ట్గా ఉండాలంటే మీరు కంపల్సరీ నెంబర్స్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. నెంబర్స్ కనుక మీరు సరైన స్థితిలో పెట్టుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ఓకే. సో 7, 16, 25 ఎవరైతే జన్మిస్తారో మీ లక్కీని పట్టుకోండి. లక్కీని పట్టుకుంటే మీరు దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ ప్రియాంక.